హనుమంతుడు భీముడికి ఎలా బుద్ధి చెప్పాడో మీకు తెలుసా? హనుమంతుడు భీముడు వాయుదేవుని పుత్రులు. వీళ్ళకి అమోఘమైన శక్తి, దేహబలం వంశపారపర్యంగా వచ్చింది. అయితే భీముడు ఎప్పుడూ తన బలంపై గర్వం పెంచుకునేవాడు. ఒకసారి అడవుల్లో హనుమంతుడు తపస్సు చేస్తూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో భీముడు ఆ దారిలో వెళ్తుండగా పూలు, వృక్షాలు, కొమ్మలు అడ్డొచ్చాయని తన బలంతో అడవిని నాశనం చేస్తూ వెళ్లిపోతున్నాడు. అప్పుడు భీముడు ముందు ఒక పెద్ద వానరం అడ్డగట్టి ఆ మార్గాన్ని తోకతో మూసేశాడు. అప్పుడు భీముడు అహంకారంగా, నా దారిని ఎందుకు మూసేశావు? తప్పుకో, లేదా నీ తోకని పక్కకి తోసేస్తాను అంటాడు. అప్పుడు ఆ వానరం, నేను బలహీనుణ్ణి, నువ్వు నాకు సహాయం చేసి ఈ తోకను పక్కకు జరిపి వెళ్ళిపో అని అంటాడు. భీముడు నవ్వుతూ తోకని పట్టుకొని పక్కకు జరపడానికి ప్రయత్నిస్తాడు, కానీ కదలలేదు. అలా 3 సార్లు ప్రయత్నిస్తాడు, కానీ అస్సలు కదలదు. ఇప్పుడు భీముడు ఆశ్చర్యపోయి, ఇంత శక్తి ఉంది, నీవు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ వానరమైన హనుమంతుడిగా రూపమిచ్చి, ఓ భీమా, నువ్వు నా సోదరుడివి. నువ్వు నేను వాయుదేవుని పుత్రుడు. ఇద్దరికీ శక్తి ఉంది, కానీ భక్తి వినయం ఉంటేనే ఆ శక్తి పరిపూర్ణమవుతుంది అని హనుమంతుడు అంటాడు. భీముడు బలం ఒకటే కాదు, వినయం కూడా ముఖ్యం అనే పాఠం నేర్చుకుని హనుమంతుని నమస్కరిస్తాడు. అప్పుడే హనుమంతుడు ఒక వరం ఇస్తాడు. మహాభారతంలో నువ్వు యుద్ధం చేయాలి, అందుకు నేను అర్జునుడి రథం ఉండి అజయ బలాన్ని తాను అని అంటాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హనుమాన్.